హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. మై నేమ్ ఇస్ వి కృష్ణవేణి. ఈరోజు మదర్స్ డే కదండి. మాతృమూర్తులందరికీ హృదయపూర్వక మాతృదినోత్సవ శుభాకాంక్షలు అండి. హ్యాపీ మదర్స్ డే. అమ్మ సృష్టికి మూలం కదా. తల్లే తొలి గురువు. తల్లిని మించిన దైవం లేదంటారు కదా. అమ్మ అంటే ఆప్యాయత, అనురాగానికి మారిపోయారు అమ్మ. అమ్మ ప్రేమ అమృతంతో సమానం. అమ్మ ప్రేమలోని మాధుర్యం వర్ణాతీతం. తల్లే తొలి గురువు కదా. పని మనిషి దగ్గర నుంచి ప్రధానమంత్రి వరకు అందరూ కూడా తల్లి ఒడిలో వర్ణమాలు నేర్చుకున్న వాళ్ళే. ఈ మదర్స్ డే ఎలా వచ్చిందంటే, మొట్టమొదటిసారిగా అమెరికాలో అన్నా జర్విస్ అనే ఆవిడ వాళ్ళ మదరు జ్ఞాపకార్థంగా మాతృదినోత్సవాన్ని ఏదో ఒకరోజు మాతృదినోత్సవం జరపాలని కోరుకున్నారు. అలాగే 1914లో అమెరికా అధ్యక్షుడు వుడ్రో విల్సన్ 1914 మే 9వ తారీఖు నుండి ప్రపంచం మొత్తం మీద మదర్స్ డే జరపాలని నిర్ణయించుకున్నారు. అమ్మ పేరులోనే ప్రేమను, పిలుపుతో మాధుర్యాన్ని నింపుకుంటుంది అమ్మ. అమ్మ లేకపోతే సృష్టి లేదు, జీవనమే లేదు కదా. అమ్మ ప్రేమ అమృతం లాంటిది. అమ్మ ప్రేమ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమృతమూర్తి అమ్మ. గుడి లేని దైవం అమ్మ. కల్మషం లేని ప్రేమ అమ్మ. అమృతం కన్నా తీయనైన పలుకు అమ్మ. నా గుండె పలికే ప్రతి మాట అమ్మ. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే. అమ్మను భరించడానికి మాటలు చాలు. తొలి దైవం అమ్మ. అమ్మను మించిన దైవం లేదు. అందుకే అమ్మను మించిన దైవం లేదంటారు. త్యాగమూర్తి, కరుణామూర్తి, అమృతమూర్తి అమ్మ. ఉద్ధరేదాత్మ ఆత్మాన మనసాదయేత్ ఆత్మైవ ఆత్మనో బంధు ఆత్మైవ రిపురాత్మన. మన పురోగతికి కానీ తిరోగతి కానీ మనమే కారణం కదా. మన మంచి మార్గంలో నడుస్తూ మంచి ఆలోచనలతో, మంచి మనసుతో, మంచి ఆలోచన కలిగి ఉంటే మంచి పనులు చేసి మంచి ఫలితాలు వస్తాయి. అలాగే చెడు అభిప్రాయంతో, చెడు ఆలోచన కలిగి ఉండి చెడు పనులు చేసి చెడు ఫలితాలు వస్తాయి కదా. అలాగే మన పిల్లలు కూడా చిన్నప్పటి నుంచి మంచి పళ్ళ మొక్కలు నాటితే అవి పెరిగి పెద్దయి, ఆ పళ్ళు తీయటి మాధుర్యాన్ని మనం ఆస్వాదిస్తాం కదా. అలాగే ముళ్ళ మొక్కలు నాటితే ఆ మొక్కలు పెరిగి పెద్దయి, ఆ ముళ్ళు తిరిగి మనకి వచ్చుకుంటాయి కదా. కాబట్టి మనం కూడా మన పిల్లలందరినీ కూడా మంచి పళ్ళ వృక్షాలాగా 10 మంది సమాజానికి ఉపయోగపడేలాగా పెంచాలి. క్రమశిక్షణతో పెంచితే పిల్లలు పెరిగి పెద్దోళ్ళై సమాజానికి ఎంతో మేలు చేస్తారు కదా. ఆరోగ్యం మహాభాగ్యం. ఆరోగ్యానికి మించి ఐశ్వర్యం లేదు కదా. మనందరం కూడా రోజు 1 గంట మన గురించి మనం ఖర్చు పెట్టుకోవాలి. హాఫ్ అన్ అవర్ వాకింగ్. మా యోగా ఫ్రెండ్స్ అందరూ చూడండి, యోగా మెడిటేషన్ చేస్తుంటే ఆరోగ్యం దివ్యౌషధం కదా. చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మంచి అలవాట్లు, క్రమశిక్షణతో కూడిన విద్యను అలవర్చాలి. మంచి అలవాట్లు, అభిరుచులు పెంపొందించాలి. నా లైఫ్లో మాత్రం తల్లి పాత్ర 100% సక్సెస్ అయిందండి. మదర్ రోలు 100% సక్సెస్ అయింది. డిగ్రీ అయిన వెంటనే నాకు మ్యారేజ్ అయిందండి. మ్యారేజ్ అయ్యాక
నేను ఎంఏ తెలుగు, ఎంఏ పబ్లిక్ ఎడ్, ఎంఫిల్, బీఈడి, యోగా డిప్లొమా, పిహెచ్డి అన్నీ చేశాను. అలాగే టీసీ జాబ్ సాధించాను. మాకు ఇద్దరు అబ్బాయిలు కూడా చక్కగా చిన్నప్పటి నుంచి బాగా క్రమశిక్షణతో పెంచి బాగా చదివించి మంచి ప్రయోజకులు చేశాను. ఇద్దరు అబ్బాయిలు కూడా గోల్డ్ మెడలిస్ట్. ఇంతకు మించిన ఆనందం ఎక్కడుంటుందో చెప్పండి. చిన్న అబ్బాయి డాక్టర్, రేడియాలజిస్ట్, ఎంబీబీఎస్ ఫ్రీ సీటే ఆంధ్ర మెడికల్ కాలేజీ. అలాగే పీజీలో కూడా స్టేట్ 13 ర్యాంక్ సాధించి రేడియాలజీ చదివాడు ఆంధ్ర యూనివర్సిటీలోనే. రేడియాలజీలో గోల్డ్ మెడల్ సాధించాడు. అలాగే మా పెద్ద అబ్బాయి కూడా ఎన్ఐటి వరంగల్ చదివాడు. తర్వాత వరాకిలో జాబ్ చేస్తూ డిఆర్డిఓ సైంటిస్ట్గా జాబ్ సాధించాడు. తర్వాత సివిల్స్లో కూడా మంచి ర్యాంక్ సాధించి సివిల్ సాధించాడు. ఇప్పుడు సీనియర్ డిఓఎంగా మంచి జాబ్లో స్థిరపడ్డారు. ఇంతకు మించిన ఆనందం ఎక్కడుంటుందో చెప్పండి. పుత్రోత్సాహమ్ము పుత్రుడు జన్మించినప్పుడు కలగదు, జనలా పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహమ్ము నాడు పొందుగదరా సుమతన్నారు కదా. అలాగా పిల్లలు పుట్టిన వెంటనే నిజమైన ఆనందం కలుగుతుంది. ఆ పిల్లలు బాగా పెరిగి పెద్దోళ్ళు అయ్యాక మంచి సార్థకత, నిజమైన ఆనందం కలుగుతుంది. ఆకాశం నడితే చెప్పింది అమ్మ ప్రేమ తనకంటే విశాలమని, సాగరాన్ని అడిగితే చెప్పింది అమ్మ మనసు తనకంటే లోతని, తీరుని అడిగితే చెప్పింది అమ్మ మమత తనకంటే తీయనిదని, కోయిలను అడిగితే చెప్పింది అమ్మ పిలుపు తన పాట కంటే మధురమైనదని, కొవ్వొత్తుని అడిగితే చెప్పింది అమ్మ త్యాగం తనకంటే 1,00,00,000 రెట్లు ఎక్కువని, నేల తల్లిని అడిగితే చెప్పింది అమ్మ అంటేనే ఓర్పు అని, ఓర్పు అంటేనే అమ్మని. కదులుతున్న ఇలవేల్పు, కదిలించే కంటి వెలుగు, మధురమైన ఆమె పలుకు మనందరికీ మేలు మలుపు, మన జీవితానికి గెలుపు అమ్మ. అమ్మే ఓ గురువు, అమ్మే ఓ దేవుడు. అలా అమ్మని గురించి వర్ణించాలంటే మాటలు రాలేదు. కాదు మాటలు సరిపోలేదు. అమ్మంటే తెలపడానికి భాష చల్లడం లేదు, కానీ చెప్పాలన్న ఆశ ఆగడం లేదు. నాకు మరో జన్మంటూ ఉంటే నీకు అమ్మగా పుట్టాలని ఉందమ్మా. అనురాగానికి అర్థం అమ్మ, మమతకు మారుపేరు అమ్మ, ప్రేమకు ప్రతిరూపం అమ్మ. అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువే, అమ్మ గురించి ఎంత చేసినా స్వల్పమే, అమ్మను ఎంత తలిసినా మధురమే. అమ్మ అంటేనే ప్రేమ, అమ్మ అంటేనే త్యాగం, అమ్మ అంటేనే దయ, అమ్మ అంటేనే నిలువెత్తు మంచితనం, అమ్మ అంటేనే మనల్ని ఒక కంటికి రెప్పలా కాపాడుకునే సైనికురాలు. అలాంటి అమ్మకు మనం ఏమిచ్చి రుణం తెచ్చుకోగలం చెప్పండి. ఆమె కడుపులో పుట్టినందుకు తనకు మంచి పేరు తీసుకువచ్చేలా బతకడం తప్ప మనం ఏం చేయగలం? ఏం చేసినా అమ్మ మనపై చూపిన ప్రేమకు సరితూకలేం. అందుకే అమ్మ అంటే దైవం కంటే ఎక్కువ కనిపించే స్త్రీశక్తి అమ్మ. మనకు ఎప్పుడు గుర్తుండిపోయే తీయని జ్ఞాపకం అమ్మ. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మన కోసం ఎన్నో పనులు చేసి పెడుతుంది. అసలు తనకి ఓపిక ఉన్నా లేకపోయినా ఇంటి పనులు బయట పనులు చేస్తూ ఉంటుంది. అలాంటి అమ్మకి మనం ఏమిచ్చి రుణం తెచ్చుకోవాలని చెప్పండి. అందుకే అమ్మ ప్రేమ వెళ్ళగట్టలేనిది.
పదాలు తెలియని పెదవులకు అమృతవాక్యం అమ్మ. ఆమె చల్లని ఒడిలో మొదలైంది ఈ జన్మ. మన చుట్టూ ఎన్ని బంధాలున్నా అమ్మ అనే బంధం లేకుంటే మనం అందరూ ఉన్న అనాథలమే. అమ్మ అందమైన అనుబంధం, అంతులేని అనురాగం, మరపురాని మధుర జ్ఞాపకం. పిల్లల భవిష్యత్తుకై నిత్యం శ్రమించే శ్రామికురాలు అమ్మ. మన జీవితాంతం తోడు వచ్చేది అమ్మ ప్రేమ ఒక్కటే. ప్రపంచం మొత్తం ఒకవైపు, అమ్మ ఒకవైపు ఉంటే తూకం మాత్రం అమ్మ వైపే మొగ్గుతుంది. అదే అమ్మ గొప్పతనం. ఈ సృష్టికి జీవం పోసినది రెండు అక్షరాల ప్రేమ, అమ్మ అనే పదం. అమితమైన ప్రేమ అమ్మ, అంతులేని అనురాగం అమ్మ, అలుపెరగని ఓర్పు అమ్మ, అద్భుతమైన స్నేహం అమ్మ, అపురూపమైన కావ్యం అమ్మ, అరుదైన రూపం అమ్మ. నీవు మా కోసం చేసిన త్యాగాలు, మమ్మ పెంచడానికి పడిన బాధలు వెలకట్టలేనివి. వాటికి థ్యాంక్స్ అనే పదంతో చెప్పలేం. నీవు ఎల్లవెల్ల సుఖ సంతోషాలతో ఉండాలని భగవంతుని ప్రార్థిస్తున్నా. మన జీవితాంతం తోడు వచ్చేది తల్లి ప్రేమ. నవమాసాలు మోసి బిడ్డకు జన్మనివ్వడమే కాకుండా ఆ బిడ్డను విద్యాబుద్ధులతో తీర్చిదిద్ది సమాజానికి ఉత్తమ వారసత్వాన్ని అందించే ప్రతి భారతమూర్తికి అంతర్జాతీయ మాతృ దినోత్సవ సందర్భంగా పాదాభివందనాలు. కనిపించిన ఆ దైవానికి సజీవ ప్రతిరూపం అమ్మ. అమ్మను మించిన దైవం సృష్టిలో లేదు కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అందుకే ధన్యవాదాలు. సర్వే జన సుఖినో భవంతు. అందరికీ మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. హ్యాపీ మదర్స్ డే. మా గురుసాయి ట్రస్ట్ ఫ్రెండ్స్ అందరూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సర్వే జన సుఖినో భవంతు. మాతృ దినోత్సవ శుభాకాంక్షలు మరొకసారి. అందుకే ధన్యవాదాలు.